గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. ఇది మండే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు మా రంగమ్మన వాళ్ళది గృహప్రవేశం. మండే అంటే ఇప్పుడు 25th నవంబర్, ఆ రోజు వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో మండే నాకు ఫాస్టింగ్ కదా, పొద్దున్న లేవగానే ఇల్లంతా ఊడ్చి పనులను చేసుకొని హెడ్ బాత్ చేసేసి నేను చేశాను పూజ. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నార్మల్గా పోయినప్పుడు దేవుళ్ళు నేనే తుడుస్తాను అనమాట ఎక్కువ. ఎందుకంటే అత్తయ్య పండుగలకు మాత్రమే తుడుస్తుంది. నేను మండేస్ పూజ చేసిన, ఫ్రైడేస్ పూజ చేసిన, ఖచ్చితంగా ఫ్రైడే చేయను. మండే పూజ చేస్తే దేవుళ్ళని తుడిచి బొట్లు పెట్టి చేస్తాను అనమాట. బాగా అనిపిస్తుంది ఇట్లా పూజా మందిర్. మా అత్తయ్య ఇష్టంగా కట్టుకున్నారు. మా అత్తయ్యకి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. అందుకే పెద్ద ఫోటో పెట్టించుకున్నారు అనమాట. చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. సిటీలో మనకి దేవుడు రూమ్లు చిన్నగా వస్తాయండి, కానీ ఊర్లో పెద్దగా బాగుంటాయి కదా. సో ఇక్కడ హారతి ఇచ్చానమాట దేవుడికి. కూరాడు కుండలు ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి, కానీ మునుపు ఇట్లా పెద్దగా ఉండేవి. సో దేవుడి రూమ్లో దీపాలు వెలుగుతుంటే కళకళ ఆడిపోతుంది. నాకు ఇష్టం ఎక్కువ దీపాలు పెట్టడం, దీపావళి అప్పుడు నాకు బాగా ఇష్టం అనమాట. సో మొత్తానికైతే నా పూజ అయితే అయిపోయిందన్నమాట. సో ఇంకా సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, రంగవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. మానవాడ మాకు దగ్గర, కానీ వెహికల్ లేదు కదా, అదొకటి ఇష్యూ అవుతుంది. సో ధూప్ కప్ పెట్టా అనమాట. సో మనకి ఇక్కడ పొగేయడానికి స్పెషల్గా ఏం లేదు. ఈ ధూప్ కప్ పెట్టినప్పుడు కొంచెం పొగ దేవుడి రూమ్లో పోయినాక మనం ఆ పొగ ఇల్లంతా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను గాలి పెళ్ళికి వస్తే అలాగే వేస్తాను అనమాట. అండ్ పిల్లలకి కూడా పొగేస్తే మంచిది అంటారు, కానీ రిత్తుకి ఇష్టం ఉండదు. అట్లా ఎప్పుడైనా వేస్తా అనమాట. సో రిత్తుగాడి స్నానం అయిపోయింది. స్నానం చేయడం వాడికి ఇష్టమే లేదు, ఎందుకంటే బాగా చలి పెడుతుంది ఊర్లో. అదే ఏడుస్తుండే, నాకు నాని చామ చెప్పించింది అని చెప్పేసి. సో తర్వాత ఇల్లంతా వేసాను. తేజు వాడు ఏంటంటే వాడు ఫోన్ చూస్తూ ఉన్నాడు. తేజుకి వాళ్ళ బావులు వస్తే టైంపాస్. రిత్తుగాడికి నేను, తేజు, మా అత్తయ్య మేము ఉంటేనే టైంపాస్ అనమాట. తేజు ఆడే ఏజ్ కదా, వాడికి ఆడేవాళ్ళు ఉండాలి. రిత్తు ఎవరితో ఆడతాడు, చిన్నోడు కదా. సో అట్లా అనమాట. సో తర్వాత పొగ అంతా ఇంట్లో వేసాక నేను ఇంకా రెడీ అయిపోవాలి. హెడ్ బాత్ అయితే 3 days నుంచి రెగ్యులర్గా అయిపోతుంది. నేను ఫ్రైడే రోజు 360 ఒత్తులు వెలిగించుకున్నాను. సాటర్డే జర్నీ అయింది. సో సండే వేములవాడలోనే హెడ్ బాత్, మళ్ళీ ఈరోజు హెడ్ బాత్. నాకు హెడ్ బాత్ చేస్తే చెవులు వస్తాయండి, హెడ్ కూడా బాగా వస్తుంది, తల కూడా బాగా వస్తుంది, ఎందుకో తెలీదు. సో తర్వాత ఏంటంటే ఇక నేను రెడీ అయిపోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ నాకు బీరువాలు చాలా చీరలు ఉంచాను. నేను డే మొత్తం వేర్ చేయాలనుకున్నప్పుడు స్టైలిష్ గ్రాండ్ చీరలు చూడను, నాకు కంఫర్ట్గా ఉండేవి చూస్తాను. సో ఇలాంటివి అయితే నేను కంఫర్ట్గా వేసుకోగలుగుతాను. ఈ బ్లౌజ్ చాలా బాగా ఎంబ్రాయిడరీ చేస్తారు, పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. తను మనకి చాలానే బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేసింది. నేను ట్యాగ్ చేస్తాను. అసలు వర్క్ ఎంత నీట్గా, సేమ్ మనకి ఏమంటారు అది ఉన్నట్టుగా ఏమున్నట్టుగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ వేసినట్టు కూడా వేస్తారు, ఇంకా స్టైల్గా. సో నాకు ఇదే నచ్చింది. సో ఈ శారీ ఎలా ఉంది, ఇది కస్టమైజ్డ్ శారీ, ఇన్స్టాగ్రామ్ కాదు, ఉప్పాడ శారీస్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఈ కాంబినేషన్తో కావాలంటే నాకు కస్టమైజ్ చేసేసారు. మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. 2 years బ్యాక్ తీసుకున్న శారీ అన్నమాట ఇది. సో ఫైనలీ రెడీ అయిపోయాయి అనమాట. ఇది నేను, అదేంటో మూతి 2 సైడ్లు బ్లాక్ అయిపోయింది కొంచెం, చలికి వాకింగ్ చేయడం వల్ల తెలియదు. సో ఈరోజు మా కోడి బియ్యం కూడా పోస్తారు వాళ్ళ గృహప్రవేశంతో పాటు. వాళ్ళ అక్క చెల్లెలకి, నాకు ఆబ్వియస్లీ రంగవనంలో పోస్తారు తెలుసుగా మీకు. సో ఓడి బియ్యం కోసం తెచ్చిన బట్టలు తీసుకొచ్చాము అండ్ రిత్తుని రెడీ చేస్తూ ఉన్నాను. నిజంగానే మనం వెయిట్ లాస్ అయిపోతే బాడీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే జోన్లో ఉన్నా, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది జర బాడీ బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం చేయబట్టి 1.5 month అవుతుంది ఈజీగా. 24th ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 24th స్టార్ట్ చేసాం. సో 1 monthకి పైగానే అయిపోయింది, 1.5 month అవుతుంది ఇంకో రోజు అయితే. సో తర్వాత ఋతుగాడిని రెడీ చేసేసి నేను రెడీ అయిపోయాను. ఋతువానికి ఈ డ్రెస్ ఎందుకు వేసానంటే, తేజవాడు కొత్త బూట్లు వేసుకున్నాడు చూడండి, వాడి డ్యాన్స్ వాడికి నచ్చిందనమాట. పిల్లలకి వాళ్ళకి నచ్చిన థింగ్ ఉంటే ఇట్లుంటుంది. సో అవి వాడు సెలెక్ట్ చేసుకున్నాడండి. ఇక్కడ మాకు దగ్గరలో మాల్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాడు. బాగుంది కదా. సో తర్వాత ఏంటంటే అత్తయ్య రావాలి,
మా ఇల్లు ఇష్టం అని చాలామంది అంటారు. నాకు బాగా నచ్చింది. మా అత్తయ్య శారీ బాగుందా? సో తర్వాత మా అత్తయ్య నాకు ఆధార్ కార్డు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చాం ఫంక్షన్ ఇంటికి. ఇది మా రంగం అన్నోళ్ళు. మీరు పాత వీడియోస్లో చూడండి, వాళ్ళ పాత ఇల్లు కూడా కనిపిస్తుంది మీకు. సో చాలా పెద్ద కట్టారు, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కానీ. ఇల్లు అయితే సూపర్గా ఉంది. మునుపు పెంకుటి ఇల్లు ఉండేది మా లాంటిదే, కొంచెం చిన్నగా ఉండేది అనమాట. సో ఇల్లు భలే డెకరేట్ చేశారు. మేము వెళ్ళడానికి లేటే అయింది, 10:30 అట్లా అయింది. అర్లీ మార్నింగే రమ్మని సంధ్య, బట్ వెహికల్ లేదు, చలి బాగుంది, పిల్లలతో అవ్వదని చెప్పేసి రాలేదన్నమాట. సో మేము వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిపోయింది, హోమం అయిపోయింది, సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అనమాట. సో సంధ్యారంగం కూర్చొని భలే ఉందండి. ఇద్దరు కాంబినేషన్లో డ్రెస్ వేసుకున్నారు, ఎంత ముద్దుగున్నారు దిష్టి తగిలేటట్టే. అటు కూర్చున్న వాళ్ళు రంగమన్న వాళ్ళ డాడీ, మమ్మీ. రంగమన్న వాళ్ళ నాన్న రంగమన్న సేమ్ ఉంటారండి. అన్న తమ్ముళ్ళు అన్న నమ్మొచ్చు అన్నట్టుగా ఉంటారు. సో ఇది సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉందన్నమాట. హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే మా రంగమన్న ఓన్గా ఇల్లు కట్టేశాడు. సో అది పెద్ద విషయం కదా. చాలా బాగుంది మళ్ళీ ఇల్లు. ఊర్లో ఇలాంటి ఇల్లులు ఇప్పుడు చాలా వరకు ఇలాంటివి అవుతున్నాయి, బట్ ఈ ఇల్లు చాలా పెద్దగా ఉందన్నమాట. అందరు వచ్చారు. అండ్ నిజంగానే కదా, మన వాళ్ళు సక్సెస్ అవుతే హ్యాపీనెస్ వేరుంటుంది. సో నాకు మా గృహప్రవేశం అప్పుడు విషయాలు గుర్తొచ్చినాయి అనమాట. చాలా ఏదైనా ఒకటి జరుగుతూ ఉంటే మన లైఫ్లో జరిగినాయి ఖచ్చితంగా గుర్తొస్తాయి కదా. సో అదే. అండ్ పిల్లలు మేమందరం కూర్చున్నాం. ఈ క్లిప్ శేఖర్ తీసాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడ అందరికీ బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. సో రంగమన్న వాళ్ళకి సంధ్యకేమో ఓన్గా ఒక బ్రదర్ సంధ్య, రంగమన్న వాళ్ళకి రంగమన్నకి ఇద్దరు అక్క చెల్లెలు రంగమన్న అనమాట. సో తర్వాత ఏంటంటే వాళ్ళ కోడి బియ్యం వస్తూ ఉన్నారు. అండ్ మేము గిఫ్ట్గా వెండి వినాయకుడు ఇచ్చాం, మీకు తెలుసు కదా, ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తున్నాను కదా. సో తర్వాత ఏంటంటే అంత అయిపోయాక ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ఒక ఫంక్షన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫుడ్డే అండి, ఏమంటారు. నాకైతే బాగా నచ్చింది అని అందరూ బాగా అన్నారు, అంత బాగుంది ఫుడ్. అండ్ నటరాయణ కూడా రమ్మన్నారు, నటరాయణ ఇంకా రాలేదు. నేనేమో అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఈ గ్యాప్లో శేఖర్ పిల్లల్ని డ్యామ్ దగ్గర తీసుకెళ్ళారు. ఇది మానవాడ మిడ్ మాని డ్యామ్ అన్నమాట. సో డ్యామ్ దగ్గర తీసిన క్లిప్ అన్నమాట ఇది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇది మట్టి రోడ్ ఉన్నప్పుడు వచ్చాం మేము, తర్వాత మొత్తం డ్యామ్ అయిపోయినాక వచ్చాం. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తే నేనేమో రిత్తుకు తినబెడతా ఉన్నాను. తేజు తినేశాడు, రిత్తు ఇంకా తినలేదన్నమాట. సో వాడికి తినబెడతా ఉన్నాను. రిత్తు ఈ మధ్య అన్నం అంటేనే వద్దు, అన్నం తిన అంటూ ఉన్నాడు అనమాట. సో శారీ కట్టుకొని డే అంతా ఉండే మన అమ్మలకి నానమ్మలకి అత్తలకి దండాలు. శారీని డే అంతా మేనేజ్ చేయడం చాలా కష్టం. నాకైతే గంటకి అది లుంగి అయిపోద్దండి. సో తర్వాత మేము వెళ్ళామండి, అత్తయ్యని తేజుని ఇంటికి పంపించేసాం. మా అన్నయ్య వస్తే మా అన్నయ్య మేము లంచ్ చేసాం. అన్నయ్య వెళ్ళిపోయాక ఇంకా నేను శేఖర్ రిత్తుగాడు ఉన్నాం అనమాట. సో డ్యామ్ చూడడానికి వచ్చాం, చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంది, 4 అయిపోయింది అప్పటికి. సో ఇంకా రంగమన్నోళ్ళు తింటా ఉన్నారు, మేమేమో డ్యామ్ చూడడానికి వచ్చాం అనమాట. సో శేఖర్ ఐస్ క్రీమ్ తెచ్చాడు, ఐస్ క్రీమ్ తినేసి జర మంచిగా ఆ పీస్ని ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ చాలా ఊర్లు పోయినాయి, అంటే వాళ్ళకి వేరే దగ్గర ప్లేస్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, బట్ ఈ డ్యామ్ కింద పోళ్ళన్ని ఊర్లు వెళ్ళిపోయినాయి, మునుపు లేకుండేది. సో మీకు తెలిసి ఉంటుంది మిడ్ మాని డ్యామ్. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చాడనమాట. ఏవో తింటా అనుకున్నాను, కానీ ఐస్ క్రీమ్ చాలా దారుణంగా ఉంది. తినలే, దాని బుర్ర తినేసి ఐస్ క్రీమ్ పడేసా. ఒకవేళ బాగున్నా డైట్ పక్కకు పోయి ఒక చీట్ డెజర్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ అదంతా టేస్ట్ లేదు, దానికి లాయకి లేదని ఆయన ఐస్ క్రీమ్ పడేసాను తిన్నట్టుగా చేసి కొంచెం తెచ్చినందుకు. సో ఇక్కడ నేను కట్టెక్కేసి రిత్తుగాని బజ్జి పెట్టుకున్నాను అనమాట. చలి విపరీతంగా పెడుతుందండి ఊర్లో. సో ఇది ఐస్ క్రీమ్ శేఖర్ మాత్రం మొత్తం తినేసాడు, అది బాగుంది. కోన్ ఐస్ క్రీమ్ బాగాలేదు. సో చిన్న ఇన్స్టా షార్ట్ షూట్ చేసి అవర్ వీ టైంని ఎంజాయ్ చేసాం. లైఫ్లో పెద్దగా సర్ప్రైజ్ వస్తేనే హ్యాపీ అవ్వడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో.
నేను ప్రతి ఒక్క చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం ట్రై చేస్తాం అనుకోండి, లైఫ్లో చాలా వరకు హ్యాపీగానే ఉంటాం. లేని దాన్ని ఊహించుకుంటూ అది రావాలి ఇది రావాలని ఊహించుకుంటూ ఎప్పుడు వరిగానే ఉంటాం. సో నా మోటో ఇది. తర్వాత ఏంటంటే ఓడిబియ్యం రంగవనంలో అన్న వాళ్ళకి, రంగవనంలో చెల్లి వాళ్ళకి, అక్క వాళ్ళకి పోసాక నెక్స్ట్ నేను అన్నమాట. సో నేను కట్టుకున్న శారీ కొత్త శారీ అన్నమాట. సో దీనిపైన పోయించుకున్నాను. మళ్ళీ డ్రెస్ చీర మార్చుకోవడం, నాకు అది ఒక కట్టుకోవడం రాదు, వాళ్ళు బిజీగా ఉన్నారు, అందుకని చెప్పేసి అదే శారీ పైన చీకటిగా కొత్త డ్రెస్ అనమాట, వాటిపైనే ఓడిబియ్యం పోయించుకున్నాం. సో కొన్ని సైడ్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఓడిబియ్యం పోస్తారు, కానీ మాకైతే మా సైడు ఓన్లీ ఆడవాళ్ళకే పోస్తారు. సో అట్లా తను మా పెద్దమ్మ అనమాట, ఎంత బాగా మాట్లాడుతుందో, హార్ట్ఫుల్గా మాట్లాడతారు, మంచిగా అనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే మా సంధ్యలకి ఈ చీర సూపర్గా ఉంది తెలుసా. ఎప్పుడో నైట్ అంతా నిద్ర లేదు, అర్ధరాత్రి 1 నుంచి పనులు స్టార్ట్ అయినాయి అంట. సో తర్వాత ఇంటికి వచ్చాక అత్తయ్య ఓడిబియ్యం వండారనమాట. ఎందుకంటే ఓడిబియ్యంతో పసుపు బట్టలతోటి మంగళవారం రోజు వెళ్ళకూడదు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ మా అత్తయ్య ఓడిబియ్యం, పచ్చి పులుసు, ఒక స్వీట్ చేసి కూరాడకుండకి మొక్కి తిని తెల్లవారి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు మంచి రోజు కూడా, ఆ తర్వాత ఎప్పుడైనా తినడానికి పిలుచుకోవచ్చు అనమాట ఓడిబియ్యం పోసిన వాళ్ళను. సో పెద్దనాన్నలు అయితే రాలేరు, ఎందుకంటే వాళ్ళకి ఊర్లో చాలా బిజీ. సో సంధ్యారంగం అన్న వస్తారు మనకి హైదరాబాద్లో డిన్నర్కి. సో అత్తయ్య చేసే పచ్చి పులుసు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే, సీక్రెట్ ట్రిక్ ఇదే అన్నమాట. ఏంటంటే పచ్చిమిర్చిని ఉప్పేసి చేతితో పిసుకుతుంది, చేతులు డిస్కో డాన్స్ చేస్తాయి ఆ తర్వాత, ఎందుకంటే బాగా మండుతాయి. మా అత్తయ్య వాళ్ళకి అలవాటు కదా, సో వాళ్ళకు కూడా మండుతాయి, మండకుండా ఏముండవు, కానీ మనకి అలవాటు లేని వాళ్ళకి ఇంకెక్కువ మండుతాయి. మా అత్తమ్మ అదే చెప్తా ఉందన్నమాట. సో జీలకర్ర ఎల్లిపాయ ముద్ద ఆల్రెడీ దంచి పెట్టేసింది, నానేం చెప్తుంది, రుద్దుగాడు వాయిస్ గురించి చూస్తూ ఉండనమాట. సో ఇది చేతితో పిసికి ఆ తర్వాత తాళింపు వేస్తాను అనమాట. ఇవి కాల్చిన పచ్చిమిర్చీలు. వీళ్ళిద్దరు దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు. రుతుగాడు నేను దొంగ, నువ్వు పోల్చి నేను దొంగ, ఇట్లా అనుకుంటూ ఆడుతూ ఉంటాడు. వాడి ఫేవరెట్ ఆట. తేజ్ వాడికి దొంగ పట్టుడు ఉండేది, వీడికి దొంగ పోలీసు. బేసికల్ రెండు ఒకటే ఆటలండి. ఇద్దరు మంచిగా ఆడతారు కలిపెళ్ళింట్లో తిరుక్కుంటూ. ఇక్కడ వచ్చేసరికి తేజ్కి ఫ్రెండ్స్ ఉంటారు, సో రితుతో కూడా ఆడతాడు, బట్ ఫ్రెండ్స్తో ఆడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ అక్కడ రుతు మాత్రమే ఉంటాడు, మంచిగా ఆడతాడు అనమాట, రుతుగాడితో తేజ్గాడు. సో తర్వాత ఏంటంటే నాకు మండే ఫాస్ట్, నేను తినను, శేఖర్ అత్తయ్య పిల్లలు తింటారు అనమాట. సో తర్వాత ఏంటంటే ఆనియన్స్ కట్ చేశాను చారులోకి. పచ్చి ఆనియన్స్ వేస్తే టేస్టే వేరు. మాకు అంతగిరి బోనాలు ఉన్నప్పుడు అక్కడ అసలు తాలింపు వేయకుండా పచ్చి పులుసు చేస్తారు, అసలు ఎంత బాగుంటుందో. ఆ టేస్ట్ ఇంటి దగ్గర చేస్తే రాదన్నమాట. సో మొత్తకైతే ఇంకా అత్తయ్య దీంట్లో తాలింపు వేస్తుంది, బోల్డ్ అంతా నూనెతోటి. మనకి 1 టీ స్పూన్ ఆయిల్ 120 క్యాలరీస్ అంట. అలా తెలిసినప్పటి చెల్లి, నేను డైట్ చేసినప్పటి చెల్లి ఆయిల్ వాడకం చాలా తగ్గించాను అనమాట. కానీ ఆయిల్ ఉంటేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, ఆయిల్ తక్కువ టేస్టీగానే ఉంటాయి కర్రీలు. సో నువ్వు తినవు బిడ్డ స్వీట్, నువ్వు కాకుండా ఎవ్వరు తినరు ఇంట్లో అని మా అత్తయ్య అంటే ఇన్స్టాంట్గా చక్కెర అన్నం చేస్తూ ఉన్నాను. ఏం లేదు, వేడి వేడి అన్నంలో చక్కెర వేయాలి, అదే చక్కెర అన్నం అంతే. సో దీన్ని కలిపి పక్కకు పెట్టి చారులో అత్తయ్య తాలింపు వేస్తుంది కదా, సో అన్నంలో కొంచెం పెరుగు కొంచెం చారేసి కూర వండుకుండకు మొక్కితే సరిపోతుంది. ఓడిబియ్యం వండుకున్నట్టే మంచి రోజు. అండ్ ఎస్, నేను ఎల్లో బియ్యం తినలేను, అవన్నీ అత్త దగ్గర ఉంచి వండేంతవరకు, రంగవనంలో వచ్చినప్పుడు వండేంతవరకు తెచ్చుకుంటాను అన్నమాట హైదరాబాద్కి. ఇంకా రేపు మార్నింగ్ మనం వెళ్ళిపోతాం హైదరాబాద్కి, ఎందుకంటే శేఖర్ 1 డేనే లీవ్ తీసుకున్నారు అండ్ తేజ్వాడికి కూడా స్కూల్ ఉంది. సో అందుకన్నమాట. రమ్య వాళ్ళు రాలేదండి, రమ్య వాళ్ళు కూడా పిలిచారు, బట్ తనకి రావడం కుదరలేదు. మా అత్తయ్య తాలింపు వేస్తే
ఇల్లంతా గుమగుమ వాసన రావాలి, అంత బాగుంటుంది స్మెల్. కర్రీస్ వండ సూపర్ అనుకోండి, కానీ ఈ పప్పు తాలింపు, సాంబార్ తాలింపు, చార్లోకి తాలింపు, ఎల్లిపాయ స్మెల్ ఇట్లా వస్తూ ఉంటుంది. అంత బాగా చేస్తారు. ఎక్స్పీరియన్స్తో ఉన్న వంటలు కదా ఇవి, వాళ్ళు తప్పకుండా బాగానే చేస్తారు. ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టి మొక్కుమంది అన్నమాట. సరేగా వాళ్ళ ఇంట్లో ఫుడ్ మెనూ ఏంటో చెప్పలేదు కదా. వంకాయ మసాలా, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, ఆలు కర్రీ, పాలక్ కర్రీ. అసలు ఎంత బాగుందో, డబల్ కా మీఠా, పెరుగు, ఎంత బాగున్నాయో వంటలు. కుమ్మేశాను నేను, అంటే డైట్ వేలో కుమ్మేస్తాను. రియల్గా కుమ్మితే ఇంకా బాగా కుమ్మేదాన్ని, ఓ 2 కిలోలు పెరిగేదాన్ని మళ్ళీ. అందుకే నా డైట్లో రెగ్యులర్ కంటే కొంచెం బెటర్గా తిన్నాను. బోల్డ్ అని కర్రీస్ తోటి గుప్పెడ అన్నం. సో తర్వాత ఏంటంటే కూరడు కుండ దగ్గర పెట్టి ఒక అగరబత్తి ముట్టించి మొక్కాలని చెప్పింది అత్తయ్య. నేను అత్తయ్య ఎలా చెప్తే అలా ఫాలో అవ్వకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే మనకి పెద్దగా నాలెడ్జ్ ఏం లేనప్పుడు పెద్దవాళ్ళు చెప్పిందే వినాలి అనేది నేను గట్టిగా నమ్ముతా అనమాట. సో మొత్తం అయితే పెట్టి మొక్కా అనమాట. ఇంకా శేఖర్కి పిల్లలకి ఫుల్గా ఆకలిస్తూ ఉంది. సో ఇంతే. ఇంకా మీరు ఓడిబియ్యం వండుకున్న రోజు పప్పుచారు, ఉప్పు చెప్ప కాదు, పప్పుచారుతో ఒక ముద్ద తిన్నాకనే నాన్ వెజ్ కానీ మనకు నచ్చింది తినొచ్చు అనమాట. సో అట్లనే తినాలి. ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఏంది ఇది అల్లం ఎల్లిగడ్డ పెట్టినా. సో నేను వాయిస్ ఇచ్చేటప్పుడే ఇలా అవుతుంది. ఇప్పటికే వీడియోస్ పెడతలేను, బట్ పెట్టినప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇట్లా అవుతుంది. వీడియో నేను చేస్తున్నాను. బాయ్. ఎలా అనిపించిందో కామెంట్లు చెప్పండి. టాటా.